గతంలో అనసూయకి అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం వచ్చింది కానీ దాన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వదులుకుంది అనసూయ. ఆ తరువాత ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది. ఆ తరువాత సూయ సూయ అనసూయ అంటూ ఐటం సాంగ్లో మెరిసింది అనసూయ. ఐటం అంటే అనసూయ చిరెత్తుకొస్తుంది కానీ ఆ సాంగ్ తరువాత మళ్ళీ అటువైపు చూడలేదు అనసూయ. అయితే పవన్ కళ్యాణ్తో మరో సాంగ్ చేసే అవకాశం అందుకుంది అనసూయ. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ లేటెస్ట్ ప్రోమోలో ఆసక్తికరమైన అప్డేట్ని రివీల్ చేసింది యాంకర్ అనసూయ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని మోత మోగిపోవడం ఖాయం అంటూ మురిసిపోయింది అనసూయ. ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నా. నేను పవన్ సార్తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ నెంబర్ పాట చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చింది అనసూయ. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ పాట అందులోనూ మోత మోగిపోద్ది అని అందంటే అది ఖచ్చితంగా ఐటం సాంగ్ అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. గతంలో కూడా ఐటం సాంగ్స్ చేసిన అనసూయ పవన్ కళ్యాణ్ పక్కన సూయ 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 అంటూ ఐటం సాంగ్తో మెరవబోతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయం తరువాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు దూరం అయ్యారు. ఆయన నటిస్తున్న 3 సినిమాలకు బ్రేక్ పడ్డాయి. అయితే తనకి వీలున్నప్పుడు చేస్తానని, తనని ఓటేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండటంతో నిర్మాతలకు క్షమాపణ చెప్తూ ఇండైరెక్ట్ గా సినిమాలు చేయడం కష్టం అని చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే ఓజీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఖాళీ కుదిరినప్పుడు షూటింగ్ చేస్తే కనీసం ఆ సినిమా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన షూటింగ్ కి రాకపోతే ఓజీ కూడా ఇప్పట్లో రావడం కష్టమే. ఇక రీమేక్ డైరెక్టర్గా పేరొందిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకనే ఎప్పుడొస్తుందో చెప్పలేనప్పుడు హరీష్ శంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం, రిలీజ్ కావడం అంటే 2029 ఎలక్షన్స్ వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి అనసూయ పవన్ కళ్యాణ్తో సాంగ్ చేశారని చెప్తుంది కాబట్ట ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల్లో అనసూయకి స్కోప్ ఉండే సాంగ్ దక్కడం కష్టమే కాబట్టి మోత మోగిపోయే పాట అంటుంది కాబట్టి అది హరీష్ శంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్లోనే ఉండి ఉండొచ్చని టాక్ మొదలైంది. అది కూడా హరీష్ శంకర్ అంటే ఐటం సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అనసూయతో ఐటం సాంగ్ పెట్టి ఉంటాడని ఆమె తాజా కామెంట్స్ పై ఓ అంచనాకి వచ్చేస్తున్నారు సినిమా లవర్స్.